పరకామణి చోరీపై మొదటిసారిగా క్లారిటీ ఇచ్చాడు నిందితుడు రవికుమార్. పరకామణిలో తప్పు చేశానని ఒప్పుకున్నాడు. చేసిన తప్పుకి కుటుంబమంతా బాధపడ్డామని, అందుకు ప్రాయశ్చిత్తంగా 90% ఆస్తిని దేవుడికిచ్చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆ తర్వాత తనని కొందరు బ్లాక్మెయిల్ చేశారని అన్నాడు. ఇప్పటికే చేసిన తప్పుకి కుటుంబమంతా మనోవేదనకు గురవుతున్నామని చెప్పుకొచ్చాడు. ఏప్రిల్ 29వ తారీఖున 2023 ఆ రోజు పరకామణిలో ఒక తప్పు చేశాను. నేను ఆ తప్పుకు ప్రాయశ్చితంగా నేను మా కుటుంబము మహాపాపంగా భావించి నా ఆస్తిలో 90% స్వామివారికి ఇవ్వాలని అనుకున్నాము. అలాగే స్వామివారిపై ఆశ ఇచ్చాము. కానీ దాన్ని కొంతమంది మరోలాగా భావించి దాన్ని ఇంకోలాగా మాట్లాడుతూ కొందరు ఒత్తిళ్లతో నేను చేశానని, కొందరికేవో నేను డబ్బులు ఇచ్చానని, ఆస్తి రూపంగా ఇచ్చానని ఏవేవో మాట్లాడుతున్నారు. అది కాకుండా నా ఆస్తి నేను స్వామివారికి ఇవ్వటానికి ఎవరికో ఎందుకు ఇస్తాను చెప్పండి. నన్ను కొంతమంది బ్లాక్మెయిల్ కూడా చేశారండి. ఆ బ్లాక్మెయిల్ చేశారు. వారి మీద కూడా కొంతమంది మీద కేసులు కూడా పెట్టడం జరిగింది.